చాలా బాగుంది కదా ఈ హెయిర్ స్టైల్. నాకు తెలుసు మీలో చాలా మందికి ఈ హెయిర్ స్టైల్ నచ్చే ఉంటుందని. ఈ హెయిర్ స్టైల్ ఎలా వేసుకున్నానో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ అంతకంటే ముందు మీరు కామెంట్ లో చెప్పండి ఎలా ఉంది ఈ హెయిర్ స్టైల్. ఈ హెయిర్ స్టైల్ కి బేస్ వచ్చేసి పోనీటైల్. సో మీకు నచ్చినట్లుగా మీరు పోనీటైల్ వేసేసుకోండి. పోనీటైల్ వేసాక మనకి మిగిలిన హెయిర్ లో కొంచెం డిస్టెన్స్ తో కింద మనం ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టుగా. రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాక అలా 2 రబ్బర్ బ్యాండ్స్ మధ్యలో ఉన్న పోర్షన్ లో మనకి హెయిర్ అనేది బబుల్ లాగా కనిపించాలి. సో అలా కనిపించాలి అంటే ఈజీగా మనం మిగిలిన కింద ఉన్న హెయిర్ని కిందికి పుల్ చేస్తే అలా పైకి మంచిగా అలా పఫ్ లాగా వస్తుంది అనమాట. సో అలా బబుల్ లాగా కనిపిస్తుంది. సో ఇంకా మిగిలిన అడ్జస్ట్మెంట్స్ మనం ఫింగర్స్తో పుల్ చేసేసుకోవచ్చు. సో పైన మనం ఎంతైతే డిస్టెన్స్లో మనం రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నామో కింద కూడా మిగిలిన హెయిర్లో కూడా అంత డిస్టెన్స్లో రబ్బర్ బ్యాండ్ పెట్టుకొని సేమ్ అదే విధంగా కింద ఉన్న హెయిర్ని కిందికి పుల్ చేస్తే మనకి బబుల్ లాగా వస్తుంది. అండ్ మిగిలిన అడ్జస్ట్మెంట్స్ మనం ఫింగర్స్తోని పుల్ చేసుకోవచ్చు హెయిర్ని. సో సేమ్ ఇంకా మీ హెయిర్ లెంత్కి తగ్గట్టు సేమ్ అదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండండి. ఒక్కొక్కరి హెయిర్ లెంత్ బట్టి మనకు ఆ రబ్బర్ బ్యాండ్స్ కౌంట్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు. సో ఇంకా త్రూ అవుట్ మీ హెయిర్ లెంత్ మొత్తం ఇలా ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఇలా బ్రైడ్ వేసేసుకోవడమే. సో ఇలా ఉంటుంది ఫైనల్ రిజల్ట్. సో ఇలా క్యాజువల్గా కావాలంటే రబ్బర్ బ్యాండ్స్ని లీవ్ చేసుకోవచ్చు, లేదు ఎథనిక్గా కావాలి అనుకుంటే రబ్బర్ బ్యాండ్స్ కనిపించకుండా ఫ్లవర్స్ కానీ ఏదైనా హెయిర్ యాక్సెసరీస్తో కానీ స్టైల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.